హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన కిచెన్లో వెల్లుల్లి కారం ఆలు ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఒక్కసారి నేను చూపించే విధంగా వెల్లుల్లి కారం వేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద తినే వాళ్ళు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారు మీరు. సో ఈ రెసిపీ కోసం నేను 1 కేజీకి ఒక 2 బంగాళదుంపలు తక్కువగా తీసుకున్నాను. అంటే 1.25 కేజీ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని బాగా వాష్ చేసుకొని స్కిన్ అంతా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం మనం లావుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసినట్టయితే మనకి ఫ్రై అనేది అంత బాగుండదు, మెత్తగా అయిపోతుంది. సో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చూపించే విధంగా ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక కడాయిలో ఒక 2 టీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం మంటని మాత్రం హై టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో అస్సలు ఉంచకండి. హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం కలుపుకుంటూ ఫ్రై చేసినట్టయితే మనకి అక్కడక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా ఉంటుంది. లేకపోతే మెత్తగా అయిపోతాయి మనకి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో స్టార్ట్ అయింది అప్పుడే. సో ఇలా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చూపించినట్టు మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచినట్టయితే మనకి బంగాళదుంప అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా ఉంటాయి. సో ఈ విధంగా ఖచ్చితంగా మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా బంగాళదుంపలన్నీ కూడా ఒకసారి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఒక బంగాళదుంపని ఇలా కట్ చేసి చూసినట్టయితే మనకి ఈజీగా కట్ అయిపోతుంది. సో అంటే మనకి పొటాటోస్ అనేవి బాగా కుక్ అయ్యాయి అని. సో ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు అలాగే 1 టీ స్పూన్ అంత సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి కారం. సో ఇప్పుడు నేను ఒక చిన్న రోల్లో 1 టీ స్పూన్ అంత కారం అలాగే 1 గడ్డ వెల్లుల్లిని ఇలా పీల్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి రెండు కూడా మనం బాగా దంచుకోవాలి, కచ్చపచ్చగా దంచుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్లా చేస్తే మనకి ఆ టేస్ట్ అనేది అంత బాగా అనిపించదు. సో ఇలా కచ్చపచ్చగా దంచుకుంటే మనకి అక్కడక్కడ వెల్లుల్లి టేస్ట్ కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కచ్చపచ్చగా మనం దంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు మనం ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు అంతా బాగా మిక్స్ చేసుకున్నాక వేడివేడిగా ఆలూ ఫ్రైని సర్వ్ చేసుకొని తింటే అన్నం పప్పు ఆలూ ఫ్రై ఇది తింటే సూపర్ కాంబినేషన్. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.